బిహారీ వాళ్ళ ఇంట్లో శ్రీరామనవమి కళ్యాణం వేడుక ఏర్పాటు చేసి ఉంటారు. ఇంకా లక్ష్మి అక్కడ బయట పనులన్నీ చేస్తూ ఉంటుంది. అప్పుడే విహారీ అక్కడికి వచ్చి లక్ష్మి అని పిలుస్తూ ఉంటే, చెప్పండి విహారీ గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఈరోజు కళ్యాణంలో కూర్చొని కళ్యాణం జరిపించాల్సి వస్తే నేను సహస్రతో కూర్చోవాలి. ఆ విషయం మీకు తెలుసా అంటే, అవును విహారీ గారు, అంతే కదా, మీరు సహస్రమ్మ గారితోనే కూర్చోవాలి అని లక్ష్మి అంటూ ఉంటుంది. అలా కుదరదు లక్ష్మి, నేను ఎక్కడైనా పీటల మీద కానీ ఏదైనా భార్యతో కలిసి కూర్చోవాల్సి వస్తే అది మీతో మాత్రమే కూర్చుంటాను. సహస్రతో ఎప్పటికీ అలా కూర్చోలేను అని విహారీ తేల్చి చెప్పేస్తూ ఉంటే లక్ష్మి, అలా కాదు విహారీ గారు, అలా ఎలా కుదురుతుంది? మీరు సహస్రమ్మ గారితో కూర్చోవడమే కరెక్ట్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అప్పుడే విహారీకి ఫోన్ వస్తుంది. విహారీ పక్క కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఏంట్రా విహారీ, ఇంట్లో పూజ చేస్తున్నట్టున్నావు, కళ్యాణం జరిపిస్తున్నావా అని భుజంగా మాట్లాడుతూ ఉంటే, అవునరా, నేను కళ్యాణం జరిపిస్తాను, ఇంకేదైనా చేసుకుంటాను, నీకెందుకురా అని విహారీ అరుస్తూ ఉంటాడు. ఈసారి మీ ఇంట్లో నా ఉనికిని పట్టుకోవాలని చూస్తే నీకు ఎంత ప్రమాదం కలుగుతుందో ఈరోజు నేను నీకు చూపిస్తానుగా. నీ ఇంట్లో ఎవరికి ప్రమాదం తలపెడతానో నువ్వు కనిపెట్టి వాళ్ళని కాపాడుకో చూస్తాను అని భుజంగా మాట్లాడుతూ ఉంటే విహారీ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు.